తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒకవైపు పెట్రోలు డీజిల్ లేక ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటే, మరొక వైపు పాలకులు మాత్రం ఎలాంటి కొరత లేదు అంటూ చెప్తున్నారు. అయితే నేను నిన్న రాత్రి దాదాపు 9-9:30 గంటల ప్రాంతంలో పెట్రోల్ కోసమని వెళ్ళిన, బయటికి నా బండిలో పెట్రోల్ పంచుకుందామని వెళ్ళిన. ఈ క్రమంలో దాదాపు 10 పెట్రోల్ బంకులు తిరిగిన తర్వాత ఒకటే ఒక పెట్రోల్ బంకు తెరిచి ఉన్నది. అక్కడ దాదాపు 1/2 కిలోమీటర్ మేర లైన్ ఉంది. దాని తర్వాత అక్కడ మొత్తం మేము పెట్రోల్ కొట్టి బయటకు వచ్చే వారికి దాదాపు 1:30 అయింది. అంటే ఒక పెట్రోల్ కొట్టించుకో కోసం దాదాపు 4 గంటలు పట్టింది. ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులేమో కొరత లేదు, ఎలాంటి కొరత లేదని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, లేకపోతే ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలాంటి కొరత లేదని చెప్తా ఉన్నారు. మరి ఎలాంటి కొరత లేకపోతే పెట్రోల్ బంకులు ఎందుకు మూతపడుతున్నాయి? పెట్రోల్ బంకులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాయి? ఇదందరూ కూడా గమనించాలి. సో ఇప్పుడు పెట్రోల్లో కూడా ఎంత పెద్ద ఎత్తున మోసం జరుగుతున్నారు, పెట్రోల్ డీజిల్లో కూడా. సో చాలా పెద్ద ఎత్తున మోసం అయితే జరుగుతున్న విషయం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో పాలకులు చెప్పేదాన్ని దయచేసి ఎవ్వరు కూడా నమ్మొద్దండి. ఇదంతా కూడా 100కు 100% ఈ దేశంలో పెట్రోలు డీజిల్ కొరత బలంగా ఉన్నది. అది ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక ప్లేస్ నుంచి, ఉప్పల్ నుంచి వాళ్ళ ఆఫీసులకి హైటెక్ సిటీకా, లేకపోతే కుక్కట్పల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరత వల్ల ప్రయాణాలు మొత్తం కూడా క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. నేను ఎవరైతే పెట్రోల్ డీజిల్ కొరత లేదు అని చెప్తున్నటువంటి అధికారులు కానీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, లేదా బీజేపీ కేంద్రంలో వ్యక్తులు కానీ సమాధానం చెప్పాలి. ఎందుకు పెట్రోల్ బంకులు మూసివేసి ఉంటున్నాయి? ఈరోజు మీరు ఈ యొక్క నగర వ్యాప్తంగా 80% పెట్రోల్ బంకులు మూతపడి ఉన్నాయండి. 80% పెట్రోల్ మూతపడి ఉన్నాయి. ఎక్కడ కూడా కనీస పెట్రోల్ దొరికేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఒకవేళ అక్కడొక్కడ పెట్రోల్ తెలిస్తే దాదాపు 1/2 కిలోమీటర్ మేర లైన్ ఉంటుంది. సో ఇప్పుడు సమాధానం చెప్పాలి. మరి పెట్రోల్ కొరత, డీజిల్ కొరత లేకపోతే ఎందుకు పెట్రోల్ బంకులు మూసుంటాయి? అన్ని పెట్రోల్ బంకు కనుక తెరిచి ఉంటే కనుక 100కు 100% ఇలాంటి కొరత ఉండదు. ఏ పెట్రోల్ దగ్గర అక్కడ వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇదంతా కారణం ఏంటి అంటే 100కు 100% ఈ దేశంలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరత బలంగా ఉన్నది అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. సో ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసిన, అసలు నేను నమ్మలే, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, క్యూ కట్టినటువంటి రాజధాని, 100 క్యూ, ఒక్క రాజధాని ఒక్కటే కాదు, మొత్తం అన్ని చోట్ల కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఒక్క రాజధాని ఒక్కటే కాదు, వరంగల్లో అదే పరిస్థితి కనబడతా ఉంది, కరీంనగర్లో అదే పరిస్థితి కనబడుతుంది, ఖమ్మంలో, ప్రతి జిల్లాలో, ఊర్లలో కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. సో మరి దీనిపైన ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఎందుకు పెట్రోల్ బంకులు క్లోజ్ ఉంటాయి? సో దీనికి సమాధానం చెప్పాలి. ఏంది అసలు విషయం ఏంది అంటే 100కు 100% మరి కొరత ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% బంకులు మూత, మిగిలిన 70% పెట్రోల్ బంకుల వద్ద చాంతాడంత క్యూలు. అసలు 70% పెట్రోల్ బంకులు లేవండి. నేను మొత్తం ఈ యొక్క బంజారా హిల్స్ నుంచి మొదలు పెట్టుకుంటే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే యూసఫ్ కూడా, అమీర్పేట మొత్తం నిన్న మొత్తం తిరిగితే దాదాపు 10 బంకులకు పైగా తిరిగిన 10 బంకులు మూసేసినాయి. ఒకటే ఒక బంకు అమీర్పేట దగ్గర తెరిచింది. అది కూడా మళ్ళీ అయిపోయిందని చెప్పేసి మధ్యలో చెప్పడం జరిగింది. తర్వాత బలవంత గొడవ పెడితే అక్కడ మళ్ళీ వచ్చి పెట్రోల్ పడి, అంటే పెట్రోల్ ఉన్నప్పటికి కూడా పెట్రోల్ లేదని చెప్పేసి అబద్ధం చెప్పేట ఒక ప్రయత్నం బలంగా జరుగుతూ ఉంది. మరి దీనిపైన అధికారులు ఏం చేస్తున్నారు? నిన్న పోలీసులు వచ్చి 11 అయిపోయింది, 12 అయిపోయింది, మూసేయాలి, బంకు మూసేయాలని చెప్తున్నారు. ఆడనేమో వేలాది మంది బైక్లు పెట్టుకొని, పాపం కార్లు పెట్టుకొని ఉన్నారు. సో వాళ్ళందరూ ఉండగా పోలీసులు వచ్చి మీరు మూసేయాలని చెప్పి చెప్తున్నారు. బలవంతంగా పోలీసులు మూసివేస్తున్నారు. ఇది నేను ప్రత్యక్షంగా నిన్న చూసిన. అరే ఏందే బాబు అంటే, ఇంతే, జనాలు ఎక్కువ ఉన్నారు కదా, రేపు పొద్దున్న రండి. పెట్రోల్ బంక్ పాపం అందులో వచ్చినట్టు దాదాపు ఒక 20-30 బైకులు పాపం వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. హాస్పిటల్ పోయేటోళ్ళట, పెట్రోల్ లేక అక్కడ ఆగినారు. మరి ఇప్పుడు పెట్రోల్ బంకులలో పెట్రోల్ ఉండి కొట్టలేకపోతున్నారు కదా, కొట్టలేకపోతే మరి వాళ్ళు ఎట్లా పోవాలి? వాళ్ళకి ఒకలాట మియాపూర్ వాళ్ళనట, ఒకలాట సికింద్రాబాద్ వాళ్ళట. అంటే పెట్రోల్ అయిపోయినటువంటి బైక్ ఎక్కడ పెట్టుకుని పోతారు? అంటే గింత దుర్మార్గం జరుగుతూ ఉంది. సో 70% పెట్రోల్ బంకులు మూసివేసి ఉంటున్నాయి. 70-80% పెట్రోల్ బంకులు మూసివేసి ఉన్నాయి. ఓన్లీ 20% మాత్రమే అక్కడక్కడ తెరుస్తున్నాయి. ఒక 10 బంకులు ఉంటే ఒక బంకు మాత్రమే ఓపెన్ ఉంటుంది.
నేను స్వయానా నిన్న చూసిన తర్వాతనే ఈ చాలా క్లియర్గా చెప్తున్నాను. సో తెరిచి ఉన్న బంకులను ఒక పరిమితి మేరకే ఇంధనం ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చమురు సంస్థలు క్రెడిట్ సౌకర్యం నిలిపేయడమే బంకుల మూసివేతకు కారణం అంటూ చెప్తా ఉన్నారు. మరి క్రెడిట్ సౌకర్యం నిలిపేయడమే ఎందుకు సడన్గా క్రెడిట్ సౌకర్యం నిలిపేస్తున్నారు? దీనికి కారణం ఏంటి? మరి ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? ముందున్నటువంటి పరిస్థితి ఎందుకు మళ్ళా రివ్యూ ఎందుకు చేయట్లేదు? 100% చమురుకు సంబంధించినటువంటి ఏదైతే పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి కొరత దేశంలో బలంగా ఉంది. దీన్ని కట్టడి చేయలేక ఇక రకరకాల ప్రచారాలు అధికారులు చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు, మంత్రులు, రాష్ట్ర సంబంధించిన మంత్రులు కావచ్చు, కేంద్రం సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, అందరూ అదే ప్రయత్నం చేసి ప్రజలను మభ్యపెడితే ప్రయత్నిస్తున్నారు. ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. తెలియదా? ప్రజలు క్లియర్గా అక్కడ ఉన్నారు కదా, తెలియదా? పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ కొట్టలేకపోతున్నారు అంటే ఏ విధమైన పరిస్థితుందో అర్థం చేసుకో. పోలీసులే వచ్చి బంద్ చేపిస్తున్నారు. నేను స్వయాన్ని చూసిన అమీర్పేటలో నేను స్వయాన్ని చూసిన పోలీసులు వచ్చి బంద్ చేసినట్టు విషయం. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదంటూ ప్రభుత్వ ప్రకటనలు, అధికారులది అదే మాట. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి. గ్యాస్ పైన కేంద్ర మాటలకు చర్యలకు కుదరని పొందల. వంట గ్యాస్ బుక్ కాదు, అయినా నెల దాకా రాని పరిస్థితి. కరెంటు కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లతో భారీగా కరెంటు బిల్లులు. చమురు కష్టాలతో వర్క్ ఫ్రం హోమ్ బాటలు ఐటీ కంపెనీలు. అన్ని కంపెనీలు అవకాశం ఇస్తే పరిస్థితి అదుపులోకి అంటూ చూస్తున్నాం. సో ఇదొక పరిస్థితి కనబడతా ఉంది. సో 100% ప్రభుత్వాలు చెప్పేదంతా కూడా శుద్ధ అబద్ధం. సో నేను ఒకటే అంటున్నాను, ప్రజలకి ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఏమైనా ప్రయాణాలు ఉంటే తగ్గించుకోండి. చమురుకు సంబంధించినటువంటి పెట్రోల్, డీజిల్ కొరత చాలా బలంగా ఉన్నది. తగ్గించుకుంటే మంచిది. మీరు దూర ప్రయాణాలు చేయాలన్నా లేకపోతే ఇంకెక్కడ సీట్లో ప్రయాణాలు చేయాలన్నా కానీ దయచేసి బైకులు, కార్ల మీద తిరగండి. ఎందుకంటే ఒక్కసారి బైకులు, కార్ల మీద తిరిగితే 100% మీరు ఒకలా మీ బండ్లో కనుక పెట్రోల్, డీజిల్ అయిపోతే ఇక మీకు అది మామూలు విషయం కాదు. అంత దారుణమైన పరిస్థితే కనబడతా ఉంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కు కొరత లేదని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పదే చెబుతున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బుధవారం ప్రకటన కూడా విడుదల చేసింది. 2 నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని, అన్ని పెట్రోల్ బంకులు నిర్ణీత సమయానికి ట్యాంకర్లు చేరుకోకపోవడంతో నో స్టాక్ బోర్డులు పెట్టారని, కొరత కారణంగా కాదని మంత్రి ఉత్తమ్ వివరించారు. జిల్లా కలెక్టర్, పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులు అందరిది అదే మాట. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జా స్పష్టం చేయగా, ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచంద్ర తెలిపారంటూ చూస్తున్నాం. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. మరి అధికారులు కనుక 100% అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ కొరత లేదన్నప్పుడు ఎందుకు పెట్రోల్ బంకులు తెరుస్తలేరు? అంటే ట్యాంకర్లు వస్తలేవు అని చెప్పేసి. ఎందుకు ట్యాంకర్లు వస్తలేవు? ఇది ప్రధాన కారణం ఏంది? డీలర్స్ అసోసియేషన్ అంటే వీళ్ళంతా ఏంటంటే ప్రభుత్వాలు బలవంతంగా ప్రకటనలు ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. డీలర్స్ అసోసియేషన్ తోటి వీళ్ళతోటి పోలీసులు వచ్చి బంద్ చేపిస్తున్నారు. పెట్రోల్ ఉన్నప్పటికీ కూడా నేను నిన్న చూసిన పోలీసు వచ్చి బంద్ చేయించారు. కరెంటు మొత్తం ఆఫ్ చేయించేసి బంద్ చేయించారు. పెట్రోల్ ఉన్నది. తర్వాత మళ్ళీ ఒక గంట సేపు రిక్వెస్ట్ చేసి గొడవ పెడితే మళ్ళీ పెట్రోల్ ఇవ్వడం జరిగింది. పెట్రోల్ మళ్ళీ కొట్టించారు. ఎందుకు కొట్టించారు? పెట్రోల్ అయిపోతే పెట్రోల్ ఎందుకు కొట్టించున్నారు? సో ఈ విధమైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో 100% కొరత ఉంది. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. చెప్తే కనీసం ప్రజలైనా తేరుకుంటారు. ఎందుకంటే దానిలో ఒక పాయింటే ఉంటుంది, బైక్ ఒక పాయింటే ఉంటుంది. ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పోయి రావాలి. కాబట్టి ఆయనకు 100 కిలోమీటర్ల మేర ఉన్నది. సో పోతాడు. పోయినట్టు కరంలో డీజిల్ కొట్టిద్దామని బంక్ దాకా పోతాడు. ఆ బంక్ ఉండదు. ఇంకో 10 బంకులు తిరుగుతాడు. ఆ 10 బంకుల్లో కూడా డీజిల్ ఉండదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాస్తవాలు చెప్పండి. అధికారులైనా ప్రభుత్వాలైనా వాస్తవాలు చెప్పండి. మీరు ప్రయాణాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చెప్పండి. మీరేమో ట్విట్టర్లల్లా, ఫేస్బుక్లల్లా ఏ కొరత లేదని చెప్పేసి అధికారులు చెప్తారు. వీళ్ళ తురుంకాళ్ళు అయినట్టు. అసలు పరిపాలన తెలిసినేమో ఇవన్నీ ఉంటాయి. ఏ పరిపాలన తెలియదు వీళ్ళకి. అంతా అడ్డదిడ్డమైనటువంటి వాళ్ళు రాజ్యాలు వెళ్తూ ఉంటే గిట్లే ఉంటుంది పరిస్థితి. సో ఇప్పటికే 4 నౌకలు హోర్ముజ్ దాటాయి. సో ఇక్కడ చూడండి, ఇప్పటికే 4 నౌకలు హోర్ముజ్ దాటాయి. త్వరలో మరిన్ని నౌకలు రాబోతున్నాయి. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం వెల్లడి. హోటళ్లలో ఎల్పీజీ ఛార్జీలు వేస్తే చర్యలు. పీఎన్జీకి మారకుంటే సిలిండర్ కట్. రాష్ట్రంలో సమృద్ధిగా గ్యాస్, పెట్రోల్ నిల్వలట 2 నెలలకు సరిపడి ఉన్నాయి. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు. హైదరాబాద్లో మెట్రో ఏసీ, డిలక్స్ ఏసీ బస్సుల్లో ఛార్జీలో 30% రాయితీ అంటూ చూస్తాను. సో ఇది పరిస్థితి. 100% కొరత ఉంది. అదందరూ కూడా గమనించుకొని జాగ్రత్తగా ప్రయాణాలు చేయమని చెప్పేసి కోరుతాను. లేదు మీ డీజిల్ లేకుండా బయటకు వస్తే మాత్రం మీ యొక్క బైకో, కారు మాత్రం అక్కడే ఉండిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి.